హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు మనోజ్ గారు హీరోగా చాలా సినిమాలు చేశారు. ఆయన ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ వర్క్ చేశారు. కానీ తర్వాత కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆయన ఇండస్ట్రీకి దూరం అయ్యారు. మళ్ళీ అవన్నీ సెట్ చేసుకొని ఆఫ్టర్ 9 years భైరవం సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ సినిమా తర్వాత తేజ సజ్జా గారు మెయిన్ లీడ్ గా వస్తున్న మిరాయి సినిమాలో విలన్ రోల్ అయితే చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన లుక్ కి మేక్ ఓవర్ కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. అయితే టీజర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాలో అసలు విలన్ గా మనోజ్ గారు చాలా బాగా సెట్ అయ్యారు అని కాంప్లిమెంట్స్ అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా అసలు ఆయన హీరోగా మానేసి కంప్లీట్ గా విలన్ గా చేంజ్ అయితే ఆయనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని కూడా అందరూ అయితే అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు మిరాయి సినిమా తర్వాత ఆయన కెరియర్ ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది. ఎందుకంటే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలన్నిటిలో కూడా విలన్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మన టాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ కూడా బాలీవుడ్ మాలీవుడ్ నుండి విలన్స్ ని అయితే ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. జగపతి బాబు గారు అలాగే శ్రీకాంత్ గారు ఇలా చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నా కూడా బాలీవుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు మిరాయి సినిమాతో కనుక మనోజ్ గారికి మంచి రెస్పాన్స్ వస్తే ఆయనకి ఫ్యూచర్ లో మంచి విలన్ రోల్స్ పడే ఛాన్సెస్ అయితే చాలానే ఉన్నాయి. మరి మిరాయి సినిమా తర్వాత ఆయన కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.